హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు షర్మిల వ్లాగ్స్. ఇక రాబోయే కథ చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. లాస్ట్ వరకు అయితే వినేసేయండి, తప్పనిసరిగా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక రాబోయే కథలో డిబిఎస్టీ కాలేజ్లో అడుగుపెట్టిన రిషి అయితే మామూలుగా అయితే ఉండదన్నమాట. ఇక మినిస్టర్ గారు అందరూ షాక్ అయిపోతారు. అచ్చో రిషిలానే భలే చేస్తున్నాడు అని. ఇక శైలేంద్ర కూడా నా ట్రైనింగ్ మరి అలా ఉండిద్ది చూడు మమ్మీ చూడు వచ్చేసి ఇక వెంటనే నాకు ఉదయాన్నే వచ్చిన కళ నిజమైపోతుంది. నేనే ఈ కాలేజ్కి ఎండీని. ఇక వాడు రాగానే ఒకటే చెప్తాడు, ఈ భూషణ్ ఫ్యామిలీకి ఉండగా ఎందుకు సార్ కాలేజ్ని గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు, మా అన్నయ్య ఉన్నాడుగా అని చెప్తాడు అనేసి అనుకుంటూ ఉంటాడు. ఈలోగా శైలేంద్ర ఇలా పగటి కళ్ళల్లాగా ఉండంగానే ఇక మినిస్టర్ గారు, నువ్వు వచ్చావా రిషి, ఇక నువ్వు వస్తే ఇక నీ కాలేజీని గవర్నమెంట్కి ఎందుకు ఇస్తాను, నువ్వే రాజులాగా నీ కాలేజీని నువ్వే పాలించుకో అని చెప్పేసి అంటూ ఉంటే, సరే సార్ అనేసి అంటాడు. ఏంటి సరే అంటున్నాడు, అప్పుడే వెంటనే నా పేరు చెప్పేయొచ్చు కదా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటే ఇక మినిస్టర్ గారే అంటారు, నువ్వు చాలా రోజుల తర్వాత వచ్చావు కదా రిషి, ఇవన్నీ జాగ్రత్తగా పరిశీలించి చూస్తూ ఉండు అని చెప్పేసి, ఆ తర్వాత నీకు ఎవరు ఇష్టమైతే ఇక వాళ్ళ పేరు మీద నువ్వు ఇది ఎండీ సీట్‌ని ఇవ్వచ్చు అని చెప్పేసి అనంగానే ఇక అక్కడికి వస్తారా కూడా వచ్చేస్తుంది. ఏంటి వస్తారా వచ్చింది ఇప్పుడు అని చెప్పేసి ఇక చాలా అయితే ఆశ్చర్యంగా చూస్తాడు. అయినా ఇది కళా నిజమా, ఈ వస్తారని ఎప్పుడో చంపేశారని చెప్పి చచ్చారుగా రౌడీలు, అయినా వస్తుంది. మమ్మీ నీకు అక్కడ ఏమన్నా వస్తారా కనపడుతుందా అనేసి అంటే, ఏంట్రా దాన్ని ఎప్పుడో వేసేసానన్నావు, పూడ్చిపెట్టేసానన్నారు, ఏంటిది అని చెప్పేసి అంటే, ఆ ఎదవలు అలానే చెప్పారు మమ్మీ, నాకు ఏం చేయను అని చెప్పేసి ఇక వస్తారు. వచ్చేసి రిషి సార్ మీరు వచ్చారా, మీరు లేని కాలేజీలో నేను ఉండలేకపోయాను, అందుకనే మిమ్మల్ని తీసుకొద్దామని బయటకు వచ్చాను, మీకోసం ఎక్కడెక్కడో వెతికాను, మీరు వచ్చారని తెలిసింది, ఇక అందుకనే మళ్ళీ వచ్చేసాను మీకోసం అని హగ్ చేసుకుంటూ ఉంటే ఇక మనసులో అయితే ఆడసలు రంగా అని రిషి కాదని తెలిస్తే వస్తారా ఏమైపోయిద్దో అని చెప్పేసి దేవ్యాని కూడా అనుకుంటూ ఉంటుందన్నమాట. ఇక శైలేంద్ర అయితే ఒరే రంగా అది రిషి వాళ్ళ భార్య, చాలా అంటే చాలా ప్రేమించుకున్నారు వాళ్ళిద్దరూ, ఆ ప్రేమతో పాపం నువ్వే రిషి అనుకొని నిన్ను హగ్ చేసుకుంటుంది, నువ్వు దూరంగా ఉన్న అమ్మాయికి చాలా మంచిది అని చెప్పేసి, కాలేజ్ అంటే ప్రాణం, కాలేజీని పట్టుకొని వెకలాడింది వాడు పోయాక అని చెప్పేసి రంగాతో అయితే చెప్తూ ఉంటాడనమాట శైలేంద్ర. ఇక ఇక్కడి నుంచి ఈ నువ్వే చూసుకో అని చెప్పి ఇక కాలేజ్ వ్యవహారాలన్నీ ఇక మీరిద్దరు వచ్చేసారు కదా, ఇక మాతో ఇంకేం పని ఉండిద్ది అని చెప్పి, వస్తారా ఇక మేము బయలుదేరుతామమ్మా అని చెప్పి మినిస్టర్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇక ఎమోషనల్గా మహేంద్ర, అమ్మ వస్తారా నువ్వు రిషి ఇద్దరు నన్ను వదిలేసి వెళ్ళిపోయారే, ఈ ముసలి ప్రాణం ఎలా ఉండిద్ది, మీకోసం ఏడ్చి ఎంత ఇబ్బంది పడ్డాను, ఒంటరివాడిని అయిపోయాను కదా అని చెప్పేసి అంటే, సారీ మావయ్య గారు, నేను రిషి సార్ కోసం రిషి సార్ని తీసుకొద్దామని వెళ్ళాను, అంతే తప్పితే రిషి సార్ లేకుండా నేను ఈ కాలేజీలో ఉండలేకపోయాను, అందువల్లే వెళ్ళాను అని చెప్పి చాలా ఎమోషనల్ అవుతూ ఉంటుంది. డాడ్ అని నేను వచ్చేసాను అని చెప్పి జీవిచ్చేస్తూ ఉంటాడు. ఇక దాంతో శైలేంద్రకి డౌట్ వస్తుంది, వీడు నిజంగా నటిస్తున్నాడా జీవిస్తున్నాడా, అచ్చం మా రిషి ఎలా అయితే ఉంటాడో అలానే చేస్తున్నాడు అని చెప్పేసి ఇక కాలేజ్లో వీళ్ళిద్దరూ వచ్చారని ఇక స్టూడెంట్స్ అందరూ కూడా మంచిగా క్లాప్స్ అవి కొట్టంగానే, మీరంతా బాగా చదువుకోవాలి, మేము వచ్చేసాము, ఇక మీకేమి అధైర్యం వద్దు, బాగా జరుగుతాయి క్లాసులన్నీ కూడా, మీరు బాగా చదవాలి, మన డివిఎస్టీ కాలేజ్ పూర్వ వైభవం తీసుకురావాలి, ఈ మనమే టాపర్స్గా నిలవాలి, మీరంతా బాగా చదవాలి అని చెప్పేసి ఇక ఇద్దరు కూడా మోటివేషన్గా లాగా చెప్తే, మీరుంటే మాకు ఎటువంటి ఆలోచనలు ఉండవు సార్, మీరు కాలేజ్లో ఇక మేము చదువు మీద ధ్యాస పెడతాం సార్ అని చెప్పేసి వాళ్ళంతా చాలా కేరింతలు కొడుతూ ఉంటారనమాట. ఇక ఇంటికి రాగానే ఏంట్రా ఇదంతా, వాడు వచ్చి నిన్ను ఎంటించేస్తాడనుకుంటే మళ్ళీ వస్తారా కూడా వచ్చింది, ఇప్పుడు ఎలా, అసలు అది వచ్చిందంటే మామూలుగా ఉండిద్దా ఏంటి, అసలు ఇది రిషి కాదు రంగానే, అసలు రిషి సార్ లేరు, రిషి సార్ని లేకుండా రంగాన్ని తీసుకొచ్చి కావాలని ఇదంతా మనం చేయిస్తున్నామని చెప్పేసి తెలుసుకుందంటే ఏమన్నా ఉందా అని చెప్పి చాలా అయితే టెన్షన్ పడిపోతూ ఉంటారు. ఇక శైలేంద్ర వెంటనే ఆ రౌడీలకు ఫోన్ చేసి, ఎక్కడున్నారా అంటే, ఏం లేదు మా అన్న ఇక్కడ ఉన్నాము అని అంటే, వస్తారని వేసేసారు కదరా అని చెప్తే, ఎప్పుడో వేసేసాం, నువ్వు రా, పోలీసులను తీసుకొని వెళ్ళి అక్కడ గుంట తవ్వి చూద్దాం, అప్పుడు నిన్నే జైల్లో పెడతారు, రా మాకేం పర్లేదు అని అంటే, అవునా రా, ఇప్పుడు కాలేజ్కి వచ్చి చూడండి ఒక్కసారి, వస్తారు నా ఎదురునే 6 అడుగులు ఎత్తు నుంచొని ఉంది, రండి చూపిస్తాను
అంటే, అంటే "అన్నా చూసేసావా" అనంటే, "ఏరా ఎన్ని నాటకాలాడారు, చంపేసానన్నారు, గోతిలో పెట్టేసానన్నారు కదరా! ఉట్లేయించుకున్నారు గదరా!" అని జెప్పేసి, "నమ్మకం లేదా" అని డైలాగులు గొట్టారు. దాన్ని చంపలేకపోయారా అనంటే, "సారీ అన్నా మిస్ అయిపోయింది. ఎలాగైనా యేసేయాలని చెప్పి చూస్తున్నాము. దొరికితే మాత్రం యేసేస్తామన్నా" అని జెప్పేసి అంటూ ఉంటే, "ఏంటి ఇంకానారా ఇప్పటిదాకా చేయకుండా ఇప్పుడేం చేసి చస్తారు? అది కాలేజీకి కూడా వచ్చేసింది గదా!" అనంటే, "నువ్వేం డోంట్ వర్రీ అన్నా దాన్నేసాక మళ్ళీ నీకు ఫోను చేస్తాం" మళ్ళీ చెప్తారు. "మీ బొంద" అని చెప్పేసి ఎలా అమ్మా అనంటే, "ఇక నువ్వే ఆ రంగగాడికి మంచిగా చెప్పు తన దగ్గర జాగ్రత్తగా ఉండమని, ఎలా పడితే అలా మాట్లాడొద్దని, తనకు డౌటొచ్చిందంటే ఇతను రిషి కాదు రంగా అని మళ్ళీ కథ మొదటికే వచ్చేస్తుంది. చాలా ప్రమాదంలో పడిపోతాము" అని చెప్పేసి వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక రిషి వచ్చిన ఆనందంలో ధరణి, "ఏంటత్తయ్య ఏంటండి మీకు ఆనందంగా లేదా రిషి వచ్చాడని" అంటే, "వాడిని తీసుకొచ్చింది నేను గదే" అనేసి